వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ గురించి చూద్దాం. ఈ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మీద కూడా నేను 2 వీడియోలు చేస్తాను, ఎందుకంటే ఎక్కువ లెంతీ వీడియో చూడాలంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు కూడా చేయాలంటే కూడా అప్లోడింగ్కి ప్రాబ్లం అవుతుంటుంది. సో దీన్ని 2 వీడియోలుగా పార్ట్ 1 పార్ట్ 2గా మీ ముందుకు తీసుకొస్తాను. ఈ పార్ట్ 1లో వచ్చి మనము సగం పార్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలని. మనకు ప్రిలిమ్స్లో వచ్చి 13 టాపిక్స్ ఉంటాయి. ఆ 13 టాపిక్స్ ఏందో మీరు ఫస్ట్ బాగా గుర్తుంచుకోవాలి. ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్ పోర్షన్ ఏంటిది అనేది బాగా చదవండి. ఒకటికి కాదు, 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, 30 సార్లు కాదు, ఎన్నిసార్లు చదివినా నష్టం లేదు. రిపీటెడ్గా రోజుకు 2-3 టైమ్స్ చదువుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు సిలబస్ అనేది బై హార్ట్ అయిపోతే మనము సబ్జెక్టు ఈజీగా చదువుకోగలుగుతాము. ఎక్కడైతే మనకు ఏ పాయింట్ దొరికినా కూడా మన ప్రిపరేషన్కి మనము అప్లై చేసుకోగలుగుతాం. సో ఇదంతా జరగాలి అని అంటే మనకు సిలబస్ అనేది ఫుల్గా మనకు తెలియాలి అంటే మనము ఈ సిలబస్ని బాగా చదవాలి, రాయాలి. ఫస్ట్ సిలబస్ మీద బాగా రీడింగ్ ఇవ్వండి. అట్లా చేయడం వల్ల మనకు సిలబస్ తెలిస్తే ఏంటంటే మనము చదవడం అనేది ఈజీగా అయిపోతుంది. ఒకటి చదువుతున్నప్పుడు ఇది దేని కిందికి వస్తుంది అంటే ఇది ప్రిలిమ్స్ వరకు ఇక్కడ వరకు ఓకే. ఎందుకు నేను ఇంత సిలబస్ను బైహార్ట్ చేయమంటున్నా, బాగా ఫోకస్ చేయమంటున్నా అంటే ఇది గ్రూప్ 1 ఫస్ట్ ఫేజ్లో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ కోసం ఈ సబ్జెక్టు మనకి చాలా యూజ్ అవుతుంది. మనం ప్రిలిమ్స్ ప్రిపరేషన్లోనే దాదాపు 50% రీడింగ్ మనం మెయిన్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో అది కావాలి అని అంటే సిలబస్ అనేది ఫస్ట్ గ్రూప్ 1 సిలబస్ ఏముంది, ప్రిలిమ్స్ సిలబస్ ఏముంది, మెయిన్స్ సిలబస్ ఏముంది, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఒక్కో పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయి, ఒక్కో సెక్షను ఒక్కో పేపర్, ఆ పేపర్లో మళ్ళీ యూనిట్స్ ఉంటాయి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. అట్లా మీరు సిలబస్ని మీ దగ్గర ప్రింటెడ్ మెటీరియల్ ఇట్లా సిలబస్ కాపీ మీరు ప్రింట్ తీసుకున్న వెబ్సైట్ నుండి తీసుకున్నా కూడా మీకంటూ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని ఆ సిలబస్ ఒక పేపర్ వైజ్గా మీరు అవైలబుల్గా మీకు ఎట్లా అవైలబుల్గా ఉంటే మీకు ఎట్లా మీ ఐడియా కోసం మీరు దాన్ని రాసుకోండి. అది మనకు బాగా బైహార్ట్ అయిపోతే ఆ సిలబస్ అనేది మనకి బాగా గుర్తుండిపోతే మనము చదివేది ఈజీగా ఉంటుంది. మనం చదివే సబ్జెక్టు, మనం చదివే టాపిక్, మనం చదివిన పాయింట్ ఎక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనేది మనకి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది సిలబస్ని బైహార్ట్ చేయండి. ప్రిలిమ్స్ సిలబస్ అయినా మెయిన్స్ సిలబస్ అయినా మీకంటూ మీరు ఒక నోట్స్ రాసుకోండి, బాగా చదవండి. తర్వాత మనం ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో వస్తే మీరు చేయాల్సింది ఏమన్నా, ప్రిలిమ్స్ ప్రిపరేషన్లోనే మనకి కొన్ని కామన్ సబ్జెక్ట్స్ మెయిన్స్లో కూడా ఉంటాయి. దాదాపు 70% సబ్జెక్ట్స్ మనకు మెయిన్స్లో ఉంటాయి. మనం ఇన్డెప్త్గా చదువుకుంటే మనకు కాకపోతే రీడింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్స్కి ఒకలాగా చదవాలి, ప్రిలిమ్స్కి ఒకలాగా చదవాలి. మన కొత్త సబ్జెక్ట్స్ని ఇన్డెప్త్గా మనం ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ని కానీ, మనకు హార్డ్ కాన్సెప్ట్స్ కానీ, ఏ టాపిక్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనం ఈ లెవెల్లోనే, ప్రిలిమ్స్ లెవెల్లోనే మనము డెప్త్గా చదువుకుంటే మనకు మెయిన్స్ ఫర్దర్ నెక్స్ట్ ఈజీ అయిపోతుంది. దానికి కానీ మీరు ఏం చేయండి అంటే బాగా చదవండి. ఇక్కడనే బాగా మనకు కొలాబరేట్ చేసుకుంటూ చదువుకుంటూ పోండి. మెయిన్స్ అంటే ఇప్పుడు నేను చదివేది ప్రిలిమ్సే కదా, మళ్ళీ ఎంసీక్యూ క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆ బేస్డ్గా చదివితే సరిపోతుంది కదా అని అనుకోకండి. కాన్సెప్ట్ బేస్డ్గా మీరు చదవండి. ఏదో క్వశ్చన్ టు ఆన్సర్ అని కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా మీకు కాన్సెప్ట్ అనేది డెవలప్ అయితే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మీరు దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలుగుతారు. 90% మీరు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడు మనకు కాన్సెప్ట్స్ అనేవి మనకు తెలవాలి. కాన్సెప్ట్స్ తెలియకుండా ఏదో బైహార్ట్ మెథడ్లో మీరు ఈ ప్రిపరేషన్ మాత్రం ఉంచుకోవద్దు. కాన్సెప్ట్స్ బాగా డెవలప్ చేసుకోండి. ప్రిలిమ్స్ లెవెల్లోనే మీకు ఇదంతా అయిపోవాలి. ఇట్లా అయిపోవడం వల్ల మీకు మెయిన్స్ అనేది ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనము ఇక టాపిక్స్కి వస్తే మనకు ప్రిలిమ్స్ 13 టాపిక్స్ చూస్తే ఫస్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చి
రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. థర్డ్ వచ్చి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ ఏంటిది? ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక ఫోర్త్ వన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అదేంటిది? డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక ఫిఫ్త్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సిక్స్త్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే వరల్డ్ జాగ్రఫీగా వరల్డ్, ఇండియా, స్టేట్. సెవెంత్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. భారత రాజ్యాంగం అంటాం కదా, పాలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. నెక్స్ట్ నైన్త్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. గతంలో ఇది గవర్నెన్స్ లేదు, పాలిటీగానే ఉండేది. ఇప్పుడు కొత్తగా మనకి గవర్నెన్స్ పెట్టింది అన్నట్టు ఈ పాయింట్. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. నెక్స్ట్ 10th పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది కూడా మనకు కొత్తగా వచ్చిన టాపిక్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే ఇంతకుముందు ఎకానమీ పార్ట్లో అట్లా మెర్జ్ అయి ఉండేది, ఇవి ఉన్నాయి, వచ్చేది క్వశ్చన్స్. కాకపోతే ఏంటంటే దీని మీద స్పెసిఫిక్గా మనకి ఈ టాపిక్ ఇచ్చిండ్రు. అంటే స్పెసిఫిక్గా ఇచ్చిండ్రు అంటే ఈ ఏరియాని కొంచెం డెప్త్గా చదివితే దీని నుండి మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఇక నెక్స్ట్ 11th పాయింట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇది కూడా మనకి కొత్త టాపిక్. సొసైటీ అంటే సోషాలజీ పార్టీకి సంబంధించి ఇది మనకి కొత్త సబ్జెక్ట్ పెట్టిండ్రు. సొసైటీ ఏంటిది? సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. పర్టికులర్గా మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన సోషాలజీ పార్ట్ ఇది. నెక్స్ట్ 12th వచ్చి సోషల్ ఎక్స్క్లూజన్. ఈ ఎక్స్క్లూజన్ ఇంక్లూజివ్ పాలసీస్ అని ఉంటాయి. సోషల్ ఎక్స్క్లూజన్ అవి ఏంటి అట? రైట్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. వాటికి సంబంధించి పాలసీస్ ఏమున్నాయి అనే దాని మీద 12th టాపిక్. నెక్స్ట్ 13th వచ్చి లాజికల్ రీజనింగ్. అందులో ఏంటిది? అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 13 కాన్సెప్ట్స్ కూడా మనకి ప్రిలిమ్స్లో ఉన్నవి. ఇందులో దాదాపు 70% పోర్షన్ కాదు, 80% పోర్షన్ అయినా మనము మెయిన్స్కి కొలాబరేట్ చేసుకుంటూ చదువుకోవచ్చు. మెయిన్స్ టాపిక్సే ఉన్నవి. సో ఫస్ట్ ఈ 13 కాన్సెప్ట్స్ ఇక్కడ మనం ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మనము మెయిన్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా ప్రిపేర్ అయినా అనేది మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక వర్షన్లో ప్రిపేర్ అవుతుంటారు. నేను ఒక్కొక్క టాపిక్ని తీసుకుని ఎట్లా ప్రిపేర్ అయ్యానంటే, ఇప్పుడు ఫస్ట్ మనది ఏంటిది? కరెంట్ అఫైర్స్లో ఏముంది? రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇది ప్లస్ సెకండ్ పాయింట్ ఏంటిది? సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఈ రెండింటిని మెర్జ్ చేసి చదువుకున్నాను. దీనికి సంబంధించి నేను ఒక మ్యాగజైన్ ఫాలో అయినాను, ఒక న్యూస్ పేపర్. మ్యాగజైన్ వచ్చి నాకు నచ్చిన షైన్ ఇండియా వాళ్ళది ఫాలో అయినాను. ప్లస్ న్యూస్ పేపర్ వచ్చి ఈనాడులో వచ్చి మనకు అప్డేట్ ఏదైనా కరెంట్ అంటే పేపర్ మొత్తం మనకు అవసరం లేదు. ఒక ప్రిపరేషన్లో ఉన్న ఆస్పిరెంట్కి పేపర్ చదువుతున్నప్పుడు మనకు ఒక ప్రిపరేషన్ బేస్డ్గానే మనము న్యూస్ పేపర్ని రీడ్ చేయాలి. అక్కడ మనకి ఏ టాపిక్, ఏ పాయింట్ ఇంపార్టెంటో ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు నేను ఏం చేశానంటే ఎడిటోరియల్ పేజ్ కూడా బాగా చదివేదాన్ని. ఆ ఎడిటోరియల్ పేజీ చదివిన తర్వాత ప్లస్ ఈ పేపర్లో వచ్చిన ఏమైనా కాన్సెప్ట్స్ ఏమైనా వచ్చినా మనకు రిలేటెడ్గా ఉన్నా కూడా నేను కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేసేదాన్ని. ఇట్లా నోట్స్ మెయింటైన్ చేస్తే మనకి ఇక్కడ యూజ్ ఏంటంటే, ప్లస్ మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్కి యూజ్ అవుతుంది, ప్లస్ మనకి అక్కడ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. జనరల్ ఎస్ఏ పార్ట్ కానీ అక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా మనము అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది.
సో నోట్స్ మెయింటైన్ అనేది చాలా అవసరం. నోట్స్ రాసుకోండి ఈ పేపర్ది. ప్లస్ ఒక మ్యాగజైన్లో అంటే మనకు అన్నీ కవర్ అయిపోతుంటాయి. ఇక మనకు ప్రిలిమ్స్లో థర్డ్ టాపిక్ వచ్చి జనరల్ సైన్స్లో ఏంటిది, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సేమ్ టైం మనం ఫోర్త్ పాయింట్ని కూడా మెర్జ్ చేసుకొని చదువుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ ఏమి ఇచ్చిండు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అందులో ఏంటిది, డిజాస్టర్ మేనేజ్మెంట్, అందులో ఏంటి ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు మెర్జ్ చేసిన అంటే మనకు మెయిన్స్లో ఇది కలిసే ఉంటుంది ఈ టాపిక్స్. సో మనం ఇక్కడ కలిపే చదువుకుంటే మనకు అక్కడ ఈజీ అయిపోతుంది. ఇక థర్డ్ జనరల్ సైన్స్కి సంబంధించి నేను తీసుకున్న మెటీరియల్ ఏంటిదంటే విన్నర్స్ పబ్లికేషన్స్ వల్ల తీసుకున్నాను. మనకు ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఏరియాస్లో మనము బాగా సబ్జెక్టు మనము ఈజీగా చదువుకోగలుగుతాం అక్కడ. ప్లస్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే విన్నర్స్ పబ్లికేషన్ ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ బుక్ ఎందుకు చదవాలి అని అంటే, మనం ఒక గవర్నమెంట్ బుక్ చదివినప్పుడు అది పబ్లిష్ అయిన ఇయర్ వరకే, అప్పుడున్న ఇయర్ వరకే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఒక ప్రైవేట్ ఆథర్ది తీసుకుంటే అంటే ద బెస్ట్, అంటే మనకు మార్కెట్లో దొరుకుతున్న ద బెస్ట్ ఒక ప్రైవేట్ బుక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎడిషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వర్షన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి కరెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది. సో అట్లాంటి మీరు కంపల్సరీ ఒక బుక్కే పోకుండా 2 బుక్స్ తీసుకుంటే బెటర్. ఒకటి స్టాండర్డ్ బుక్, ఒకటి ప్రైవేట్ బుక్. అంటే మనకి కరెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుందండి. నేనైతే దీనికి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది తీసుకున్నాను. అది చాలా నాకు నచ్చింది, అది నేను ఫాలో అయినాను. ప్లస్ ఎన్విరాన్మెంటల్ దానికంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చి కూడా నేను ఏం చేసిన అంటే, ఒకటి మనకు తెలుగు అకాడమీ వాళ్ళది కూడా బుక్ ఉంది, విపత్తు నిర్వహణ అని, ఇది తీసుకున్నాను. దీంట్లో మనకి మెయిన్స్ పర్పస్ కూడా మనకు నోట్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అటుపోతే ఏంటంటే ఈ ప్రైవేట్ వాళ్ళది ఏం తీసుకున్నా అంటే నిపుణ పబ్లికేషన్స్ తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కరెంట్కి సంబంధించి మనకి కరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ అవుతుంటుంది కాబట్టి దానికోసమని ఒకటి నిపుణ వాళ్ళది తీసుకున్నాను. ఇక్కడ ఈ రెండింటికి మాత్రం నేను ఈ 2 ఫాలో అయినాను. ఇక్కడ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదంతా మీరు ఈ సైన్స్ పార్ట్ ప్లస్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ బాగా చదివితే మీకు ఏంటంటే మీకు అక్కడ తప్పకుండా మీకు అక్కడ మెయిన్స్లో యూజ్ అవుతుంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఇదంతా కూడా మనకు అక్కడ వస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక యూనిట్ ఉంది, ఒక సెక్షన్లో ఒక యూనిట్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కూడా మనకు అక్కడ యూజ్ అవుతుంది. సో అప్డేట్ వర్షన్ ఉంటుంది. మనకు మెయిన్స్లో బేసిక్స్ ఇక్కడ మనం నేర్చుకున్న వాళ్ళం అయితే. ఇక నెక్స్ట్ ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఫిఫ్త్ టాపిక్ ఏంటిది, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఫండమెంటల్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. వాట్ ఈస్ జీడిపి, వాట్ ఈస్ రెపో రేట్, బ్యాంక్ రేట్, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కాన్సెప్ట్స్, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అని, ఇవన్నీ మనకి ఈ కాన్సెప్ట్స్ మనకు ఫస్ట్ అర్థం కావాలి. ఈ ఎకానమీ అనేది కొంచెం డ్రై అనిపిస్తుంది కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి. వన్స్ మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మనము ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ని ఈజీగా చదువుకోవచ్చు. ప్లస్ మనకి మెయిన్స్లో స్కోరింగ్ పేపర్ కూడా మంచి ఇవి కాన్సెప్ట్స్ మనకు వస్తే ఈజీగా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు మెయిన్స్లో. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా ఒక గ్రూప్ టూ మెటీరియల్, అంటే ఇప్పుడు మనకి కోచింగ్ సెంటర్ వాళ్ళు మెటీరియల్ వాళ్ళు ఇస్తుంటారు కదా, గ్రూప్ 2 లెవెల్లో నేను ఒక మెటీరియల్ తీసుకున్నాను. ప్లస్ దాంతోపాటు మనము ఇండియా బడ్జెట్ వస్తుంది, స్టేట్ బడ్జెట్ వస్తుంది. దానికంటే ముందు సోషల్ ఎకనామిక్ సర్వే బుక్స్ వస్తూ ఉంటుంది, ప్రవేశపెడుతుంటారు కదా మనకి. సో అవి కంపల్సరీ చదవాలి. బడ్జెట్ చదవాలి, ఇండియా బడ్జెట్, స్టేట్ బడ్జెట్ ప్లస్ సోషల్ ఎకనామిక్ సర్వే. ఈ చదివేటప్పుడు కూడా మనము ఇన్ఫర్మేషన్ని కంపారిటివ్గా చదువుకోవాలి. ఇండియాలో ఎట్లా ఉంది, మన స్టేట్లో ఎట్లా ఉంది దగ్గర పెట్టుకొని పక్కనే మనము టేబుల్స్ వేసుకొని కూడా మనం చదువుకుంటే రిపీటెడ్గా ఇదంతా ఏంటిది మెమొరైజ్డ్, ఇవన్నీ కూడా నెంబర్స్, డిజిట్స్ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మనం ఒక టేబుల్ ఫామ్ వేసుకొని మనం ఓన్గా టేబుల్స్ వేసుకొని ప్రిపేర్ అవుతే చాలా మీరు ఈ ప్రిపరేషన్ అనేది మీకు మెయిన్స్లో కూడా చాలా యూస్ అవుతుంది. ఇక పోతే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మనకు ఆన్లైన్ ఆఫ్టర్ కోవిడ్
క్లాసెస్ ఆన్లైన్లో కూడా చాలా వచ్చేసినాయి. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ ఉంటూనే క్లాసెస్ ఆఫ్లైన్. నెక్స్ట్ 6th టాపిక్ వచ్చి జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో మనకు 3 టైప్స్ జాగ్రఫీ ఉంది. వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఉంది. అంటే ఓల్ జాగ్రఫీ మనం చదువుకోవాలి. దీనికి కూడా నేను విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళదే తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మనకి మ్యాప్ పాయింట్ బేస్డ్గా మనకి సబ్జెక్ట్ ఇచ్చిండ్రు. పక్కకి మ్యాప్, దానికి రిలేటెడ్ మ్యాటర్. అంటే మనం ఎప్పుడు కూడా జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్ బేస్డ్గానే చదువుకోవాలి. మనకు ఫస్ట్ రీడింగ్ జాగ్రఫీ చదివేటప్పుడు చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా. మనకు ఇక చూసి ఒక్క చిన్న కాన్సెప్ట్ చదవడానికే మనకు చాలా టైం తీసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఈ ఒక్క టాపికే ఇంత టైం పట్టింది, మనం ఎంత చదవాలి, ఫాస్ట్గా చదువుకుందామా అని అనిపిస్తుంది. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఫస్ట్ రీడింగ్ మాత్రం చాలా టైం పడుతుంది. మ్యాప్ బేస్డ్గానే చదువుకుంటూ పోతే మనకు ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ చదివింది గుర్తుండిపోతుంది. సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఈజీ అయిపోతుంది. ఎందుకు జాగ్రఫీని ఇక్కడ బాగా నేను స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మనకి కొత్తగా మెయిన్స్లో జాగ్రఫీ పార్ట్ పెట్టిండ్రు, గతంలో లేకుండే. ఇప్పుడు మాత్రం జాగ్రఫీ పార్ట్ 50 మార్క్స్ పేపర్ పెట్టిండ్రు. సో ఇండియా జాగ్రఫీ ఉంది, అక్కడ తెలంగాణ జాగ్రఫీ ఉంది. ఇక్కడ మనకి ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఎక్స్ట్రా వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది. మీరు ఇక్కడ ఈ జాగ్రఫీ పార్ట్ని బాగా చదివిండ్రు అనుకోండి, మీకు అక్కడ ప్లస్ అవుతుంది మెయిన్స్ ప్రిపరేషన్లో. సో బాగా కొంచెం జాగ్రత్తగా మ్యాప్ బేస్డ్గా, మ్యాప్ పాయింట్ బేస్డ్గా మీకు అవసరం అనుకుంటే మీకు గూగుల్లో కూడా మీకు ఏది కావాలన్నా కూడా మీకు మ్యాప్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు అట్లా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండవచ్చు. ఇప్పుడు ఒక రివర్ సిస్టమ్ ఉన్నా, ఒక హిమాలయన్ రేంజెస్ ఉన్నా, ఒక ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇట్లా ఎక్కడెక్కడ ఏమున్నది లొకేషన్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, క్రాప్స్, ఎక్కడెక్కడ ఏమేమి పంటలు పండుతాయి, అట్లాంటివన్నీ కూడా మనకి మ్యాప్ బేస్డ్గా చూసుకోవాలి. ఇది నాకు విన్నర్స్ పబ్లికేషన్ బాగా నచ్చింది. కొంచెం ఓపిక తీసుకొని ఫస్ట్ రీడింగ్ అయితే చాలా టైం పడుతుంది. మీరు మ్యాప్ బేస్డ్గానే కంపల్సరీ చదవండి. దీనికి జాగ్రఫీ ఇక్కడ మీరు బాగా పర్ఫెక్ట్ అయిపోతే మీకు అక్కడ మెయిన్స్కి ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. 7th టాపిక్ వచ్చి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. దీనికి నేను హిస్టరీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. సో మనకున్న టైంలో ఎక్కువ చదువుకోవాలి. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. మరి వాట్ ఈస్ స్మార్ట్ వర్క్ అంటే, తక్కువ టైంలో మనం ఎక్కువ సబ్జెక్టు చూసుకునేటట్టు ఉండాలి. చదివే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్స్ని మనము తక్కువ టైంలో కవర్ చేయాలి, రివిజన్ చేసుకోవాలి. కాబట్టి నేను ఏం చేసిన అంటే, నాకు గతంలో కూడా ఇండియన్ హిస్టరీ ఐడియా ఉంది. సో నేను మళ్ళీ కొత్తగా చదివేటప్పుడు నా పాత మెటీరియల్ అంతా నేను పోగొట్టుకున్నాను. ఇక అది దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు కొత్తగా చదవడానికి అని అంటే నాకు దగ్గర ఇండియన్ హిస్టరీకి సంబంధించి మెటీరియల్ లేకపోయేసరికి నేను ఎవరి బెస్ట్ అని అనుకున్నప్పుడు నా సర్చింగ్లో నాకు అశోక్ కుమార్ సార్ వీడియోస్ బాగా నచ్చినాయి. అశోక్ కుమార్ సార్ క్లాసెస్ నేను ఆన్లైన్లో తీసుకొని నోట్స్ రాసుకుంటూ పోతున్నప్పుడు సార్ క్లాస్ అంటే చాలా టైం పడుతుంది వీడియోస్ చూస్తూ మనం నోట్స్ రాసుకుంటున్నప్పుడు. సో అది హిస్టరీ పార్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి నేనేం చేసిన అంటే, ఒక నేషనల్ మూమెంట్ వరకు నోట్స్ రాసుకుంటాను సార్ వీడియోస్ చూసుకుంటూ. ఎందుకంటే నేషనల్ మూమెంట్ నుండి మనకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో దానికి సంబంధించి నేను నోట్స్ రాసుకున్నాను, అది ఉండాలి అని. ఇక మిగిలిన పార్ట్ అంటే పాస్ట్ హిస్టరీ, ప్రాచీన ఇండియన్ హిస్టరీ అని, మిడివల్ హిస్టరీ అని ఉంటుంది కదా, దానికి సంబంధించి నేను అశోక్ కుమార్ సార్ రాసింది ఒక బుక్ ఉంది. ఆ బుక్ పర్చేజ్ చేసినాను. ఎందుకంటే సార్ చెప్పిన వీడియోస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి చదువుకోవడం ఈజీ, మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది అది. సో నేనైతే ఇండియన్ హిస్టరీకి ఇది ఫాలో అయినాను, అశోక్ కుమార్ సార్ క్లాసెస్. అంటే నేను జస్ట్ ప్రిలిమ్స్ వరకే చెప్తున్నాను మీకు. ఇక నెక్స్ట్ వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. మీరు దీనికి కూడా మీరు ఒక గ్రూప్ 2 లెవెల్గా నోట్స్ తీసుకోండి మార్కెట్లో. అంటే మీకు అశోక్ నగర్కి వెళ్ళిపోతే మీకు జిరాక్స్ సెంటర్లలో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒక గ్రూప్ 2 లెవెల్ నోట్స్ తీసుకొని చదవండి. కాన్సెప్ట్స్ బాగా డెవలప్ అవుతాయి.
తర్వాత మీరు కరెంట్కి సంబంధించి మ్యాగజైన్స్ చూస్తుంటారు, పేపర్ రీడింగ్ చేస్తూ ఉంటారు. ప్లస్ నేను కొన్ని యూట్యూబ్ క్లాసెస్ కూడా ఫాలో అయ్యేదాన్ని. సంతోష్ కుమార్ సార్ పాలిటీ క్లాసెస్ బాగా